హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ కాయని ఏమంటారో కామెంట్ చేయండి. తిరుపతి మెట్లెక్కితే కలిగే ఆనందం ఈ కాయ ఒలిచి దీంట్లో ఉన్న ముత్యాలు తీసేసరికి అయితే నాకు కలిగిందండి. అసలు ఎంత గట్టిగా ఉందో దీని తొక్క అంతా కూడాను. తీయడానికి చాలా నీరసం వచ్చేసింది నాకైతే. ఇంకా దీన్ని తినాలి అని అంటే మనకు తప్పదు కదండి. అస్తమాను దొరికేవి కూడా కాదు మనకి. చాలా బాగుందండి. ఈ వీటిలో ఉన్న ముత్యాలైతే చాలా తీయగా పుల్ల పుల్లగా ఉన్నాయి, బాగున్నాయి. తొక్క చూసారా ఎంత మందంగా ఉందో. ఇదంతా కూడానండి మనకి ఎలా అంటే పీచు మిఠాయి ఉంటుంది కదా, పీచు మిఠాయి బయట అమ్ముతారు చూడండి, కవర్లో పింక్ కలర్లో ఉంటుంది వైట్లోను. దాని అంటే ఆ పీచు మిఠాయి టైపులో అయితే ఉందండి ఈ లోపల ఉన్న దీని స్కిన్ అంతా కూడాను. చూసారా, కాయ అనేది ఏమీ లేదనమాట దీంట్లో. పైన ఉన్నది ఈ స్కిన్నే ఎంత లావునుందో చూసారా. కాయ చూడండి చిన్నగా ఉంది, లోపల ఉన్నది. మళ్ళీ అదే ఒక ఎత్తు అంటే మళ్ళీ ఇదొక ఎత్తు అండి. అసలు ఎంత టైం పట్టేసిందో నాకైతే చాలా చిరాకు వచ్చేసింది. కానీ దేనికైనా సరే మనం కష్టపడితేనే కదండి టేస్ట్గా తినగలదు. కష్టపడకుండా ఏదీ రాదు అని. ఇప్పుడైతే ఫైనల్గా చూడండి ఎంత బాగుందో లోపల కలర్ఫుల్గాను. ఇంకైతే వీటిని తీసైతే వెంటనే తినేసానండి, బాగున్నాయి. మీకు ఎవరికైనా దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కంపల్సరీ కూడా దీని పేరైతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు చూస్తారో వాళ్ళైతే కంపల్సరీ కూడా కామెంట్ చేయండి. బాయ్ అండి.